అన్న చెప్పండి అన్న, ఇక్కడనే ఇదే వేదికగా ఇండోర్ స్టేడియంలోనే సరూర్ నగర్లోనే కాంగ్రెస్ పార్టీ గతంలో 2003లో ఇక్కడ యూత్ డిక్లరేషన్ చేసింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మళ్ళీ స్కాలర్షిప్లు అన్నీ కూడా పంపిణీ చేస్తాం సకాలంలో అని చెప్పారు. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అవి? ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంతమంది యువతతోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సమావేశం సదస్సు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఖచ్చితంగా చెప్పాలంటే 2023 ఎలక్షన్ సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఇక్కడనే నిరుద్యోగుల్ని అందరినీ తీసుకొచ్చి ఇదే స్టేడియంలో రాహుల్ గాంధీని తోలుకొచ్చి అందరినీ రెచ్చగొట్టుకుంటా ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, పీజీ పాస్ అయిన ప్రతి విద్యార్థికి 5 లక్షల రుణం ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం, నిరుద్యోగ భృతి 4000 అందిస్తామని చెప్పేసి బూటకపు మాటలు మాట్లాడి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు యువత మా ఉద్యోగాలు ఏవిరా నాయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టి ఈరోజు నిర్బంధిస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఏదైతే నువ్వు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆనాడు 2023లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగుల్ని నట్టింట ముంచినవో ఇదే రోజు అదే స్టేడియంలో నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభ పెడుతున్నా అని ఆవాజిస్తే తండోపతండాలుగా ఈరోజు నిరుద్యోగ యువకులు కదం తొక్కి ఈరోజు ఈ సభని ఆశీర్వదించడానికి వచ్చిర్రు. బిడ్డ మా 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇస్తావా? ఇయ్యకుంటే రాబోయే 2 సంవత్సరాల్లో నీ ఉద్యోగమే ఊడవిక్తాం, ఖచ్చితంగా మా ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఈరోజు నిరుద్యోగ యువతులంతా ఖచ్చితంగా ఈరోజు మాకు అండగా నిలబడి ఈరోజు వాళ్ళ మద్దతును తెలియజేస్తా ఉన్నారు. సిగ్గుశరం లేని బల్మూరి వెంకట్, ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ. ఆ రోజు నువ్వు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ ఉద్యోగం సాధించుకున్నావు. ఎవడబ్బా సొత్తురా అది? ఎవడయ్యే సొత్తు అనుకుంటే ఈరోజు నువ్వు కార్లను గన్మెన్లను వేసుకొని తిరుగుతా ఉన్నావు. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, ఈరోజు ఎవడయ్యే సొత్తురా? మీరు ఈరోజు కార్లలో వేసుకొని మీరు మంది మీద పడి ఇవాళ ఏడుస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు మీరు నిరుద్యోగులను ఉంటిరి. మీరు ఖచ్చితంగా ఆ రోజు మీకు ఉద్యోగాలు లేకపోయా, ఉద్యోగాలు లేని మీకు ఈరోజు ఉద్యోగాలు ఏడికెంచి వచ్చినాయి? మీరు ఎమ్మెల్సీలు ఎట్లయితారు? మీకు ఈరోజు 4 లక్షల ఉద్యోగాలు జీతాలు ఎట్లా వస్తాయి? మీకు గన్మెన్లు ఏడికెంచి వస్తారు? మీకు ఫామ్ హౌస్లు ఏడికెంచి వస్తాయి? మీరు ఇవాళ ఒక్కొక్క పెళ్లిళ్ళు చేసుకుంటే ఈరోజు మీరు కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయల ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. మా నిరుద్యోగ యువకులకు ఈరోజు టెంట్ వేసుకోనిక కూడా పైసలు లేవు బిడ్డ. ఆ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేసినాం, ఆ రోజు మిమ్మల్ని అధికారంలో రావడానికి నిరుద్యోగుల్ని మీరు వాడుకున్నారు. ఈరోజు మమ్మల్ని వచ్చిస్తా ఉన్నారు. మిమ్మల్ని బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నది. బల్మూరి వెంకట్, రేవంత్ రెడ్డి, మీరు ఏదైతే పన్నాగం అన్నీరో, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిరో, రేవంత్ రెడ్డి నీకు సూటిగా ఒకటే మాట చెప్పదలుచుకున్న, ఇండోర్ స్టేడియం నుంచి నువ్వు ఎప్పుడు అదే కారు కూతలు కూస్తావు కదా, తలకాయలు లెక్క పెట్టుకోమని. బిడ్డ, నువ్వు ఖచ్చితంగా కొడంగల్ బిడ్డవైతే కొండారెడ్డిపల్లిలో నువ్వు నిజంగానే జననం తీసుకొని ఉంటే ఆ ఎల్బీ స్టేడియంలో నువ్వు తలలు లెక్క పెడతా అన్నావు చూడు, ఆ తలలు ఎవరిచ్చిన నోటిఫికేషన్ రా? సచ్చినోడా రేవంత్ రెడ్డి చేతగాని రెండో ముఖ్యమంత్రివిరా నువ్వు. ఖచ్చితంగా నువ్వు నిజంగానే ముఖ్యమంత్రి పదవిలో ఉండదలుచుకుంటే నువ్వు నోటిఫికేషన్ ఇరా. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయం 10:30 గంటలకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ లేని, నువ్వు నింపిన తలకాయలేనిరా ఈరోజు తీసుకొని రా. నువ్వు ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాము. ఖచ్చితంగా నీ ఉద్యోగం ఊడగొడితేనే మా ఉద్యోగాలు మాకు వస్తాయనేది ఆ నిజం ఈరోజు యువతకు తెలిసింది. బిడ్డ, నీ ఉద్యోగం ఊడదేకుంటే మేము తెలంగాణ బిడ్డలమే కాదు, నీకంటే నీ గురువు చంద్రబాబునే ఎదిరించి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలం, తెలంగాణ పౌరుషం నెత్తురున్న బిడ్డలం. బిడ్డ, ఖచ్చితంగా నిన్ను బొంద పెడతాం రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, కూకటి వేళ్లతో సహా కూలదోస్తాం. తెలంగాణ పొలిమేర తరిమి కొడతాం. మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాం. ఈరోజు మాకు జ్ఞానోదయం అయింది. మీకు దండం రా నాయన, మీకు ఓట్లేసి మా తప్పైందని చెప్పేసి ఈరోజు యావత్ తెలంగాణ ఈరోజు ఏడ్చే రోజు దగ్గరలోనే ఉన్నది. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఏమో ఉద్యోగాలు మాకద్దు, ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా రన్ చేస్తుంది, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు. దీన్ని ఎట్లా చూడాలి? మొన్నటికి మొన్న మళ్ళా ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ధర్నా చేస్తుంటే విషం దాకా సావండి, ఇండ్రింగ్ దాకా సావండి అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగుల కన్నా వ్యాఖ్యలు మనం చూసినాం. అంతకుముందు మురిగిపోయిన బెండకాయలు అశోక్ నగర్లో ఉండే వాళ్ళన్నీ అట్లా కూడా అనడం జరిగింది. కొంతమంది మీలాంటి వాళ్ళు నిరుద్యోగులు ఇక్కడ
తమ్ముళ్ళు లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళనేమో ఫేక్ ఆర్టిస్టులు అంటాడు, పేడ్ ఆర్టిస్టులు అంటాడు, బీఆర్ఎస్ పంపించిన తొత్తులు అంటాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి ఇవన్నిటిని? ఇప్పుడు అసలు విషయం చెప్పుకోవాలంటే ఈ ముఖ్యమంత్రి పెద్ద పేట ఆర్టిస్టు. ఈయనకు మించిన పేడ్ ఆర్టిస్ట్ ఈ ప్రపంచంలోనే లేడు. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, ఈయన పేడ్ ఆర్టిస్ట్ నాయన, డబ్బుల సంచిలు ఇయ్యాలే, పదవులు అనుభవించాలి, ఈయన పనే అది. ఈయనకు మించిన పేడ్ ఆర్టిస్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలలో వెతికినా దొరకడు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఇన్ని రోజులు ఆ ఆంధ్రలో బూట్లు నాకిండు, ఇన్ని రోజులు చంద్రబాబు బూట్లు నాకిండు, తర్వాత రాహుల్ గాంధీ నా ఇంకెంతమంది నాకుతావురా నాయన నువ్వు బూట్లు? నీకన్నా ఇజ్జత్ ఉండాలి. ఈరోజు తెలంగాణ యువకులు ఈరోజు వాళ్ళు సాధించుకోవాల్సిన హక్కుల గురించి మాట్లాడితే, నువ్వు ఇచ్చిన మోసపు హామీల గురించి మాట్లాడితే ఇవాళ పేడ్ ఆర్టిస్టులు అంటావు. ఈరోజు నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రివే కదా, నువ్వు పోలీస్ బలగాలని పక్కకు పెట్టేసి అదే నీ రాహుల్ గాంధీని తీసుకొని రా బిడ్డ, ఇదే చింత చెట్టు కట్టేసి నీ లాగుల తొండలు ఇడవకుంటే ఇదే నిరుద్యోగులు నన్ను ఇవాళ నువ్వు అడుగు. ఖచ్చితంగా నిన్ను రాహుల్ గాంధీని మిమ్మల్ని చింత చెట్టు కట్టేసి నిరుద్యోగులు వాళ్ళు నీ లాగుల తొండలు ఇడవకుంటే మాత్రంగా ఈరోజు నన్ను వచ్చిన అడుగు. ఎందుకంటే మోసం చేయడం అనేది నీకు వృత్తి, మోసం చేయడం అనేది నీకు అలవాటైపోయింది రేవంత్ రెడ్డి. ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వంటే వాళ్ళని కోసి రక్తం చల్లమంటావా? నువ్వు రైతు బిడ్డవే కదా, మీరు ఎన్ని ఎకరాలు పండించిర్రా రక్తం చల్లి? నీకు ఎన్ని కింటాల బియ్యం వచ్చిందిరా? నీకు ఎన్ని వరి సాగు వచ్చిందిరా? నువ్వు రక్తం చల్లితే రక్తం చల్లమనే చెప్పండి బేవాస్ అంత చెమట ముఖ్యమంత్రి లేడు ఈ రాష్ట్రంలో. వీడు ఉన్నంత కాలం ప్రతి సామాన్య సబ్బండ వర్గాల ప్రజలు ఈరోజు బాధపడతా ఉన్నారు. వీళ్ళు మోసం చేసిరు. తులం బంగారం 2,500 మేము పైసలు ఇస్తామని చెప్పేసి ఈరోజు మా ఆడబిడ్డల్ని మోసం చేసిరు. నిరుద్యోగులకు 5 లక్షల రూపాయలు రుణం ఇస్తాం వడ్డీ లేదని ఇటు మోసం చేసిరు. అందరికి ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి వచ్చే నెల 9 తారీఖు 4,000 తీసుకోండి, ఇవన్నీ అన్నావు కదరా బిడ్డ. ఈరోజు అదే చేతులు నీ ఏళ్ళని నువ్వు ఈరోజు వచ్చి గ్రామాలలో అడుగు. నిన్ను ప్రజలు ఆ వృద్ధుల బిడ్డ నిన్ను ఎట్లా చెప్పాలో వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు రా బిడ్డ తెలుసుకుందాం ఈసారి అని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే, గెలిచేది నేనే సీఎం అయితే 117 ఇక్కడ గెలిచేది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు 117 కాదు కదా, 07 గెలవమను. మొట్టమొదటిగా ఆయనను కొడంగల్ గెలవమను. సిగ్గులేని ముఖ్యమంత్రి నువ్వు కొడంగల్, నువ్వు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టే నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? నీకు అంత కెపాసిటీ ఉన్నదా? నువ్వు రా, నువ్వు పెట్టు, రిఫరెండం పెట్టు. నువ్వు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినావు కదా, ఆడ పెట్టి బై ఎలక్షన్లు పెట్టి నీకు ప్రజలు నీకు మద్దతు ఉన్నారా లేదా అనేది నీకు తెలిసిపోతుంది కదా. రెఫరెండం అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. మరి ఎందుకు పెడతలేవు రేవంత్ రెడ్డి? నీకు అంత నమ్మకమే ఉంటే, ప్రజల పట్ల నీకు విశ్వాసమే ఉంటే, నీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది, సరైన పరిపాలన సాగుతున్నదనే కాన్ఫిడెన్స్ నీలో ఉంటే నువ్వు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టు, నువ్వు నిరూపించుకో. పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్ లా నువ్వేందనే తెలుస్తుంది. పార్టీ సింబల్ లేని సర్పంచ్ ఎలక్షన్లనే బిడ్డ 40% ఓట్లతో గులాబీ జెండా ఎగిరింది. అదే పార్టీ గుర్తు మీద ఎలక్షన్ జరిగితే నిన్ను తన్ని తరిమేస్తారు తెలంగాణ ప్రజలు. ఈ విషయం నువ్వు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే యువకులు చెప్తున్న మాట ఒకటే, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యావత్ ప్రజలనే కాకుండా నిరుద్యోగులను కూడా మోసం చేసిన ఘనత ఆయనది. సో ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ ఉంటాడు ఇష్టానుసారంగా. రైతుల విషయంలో వస్తేనేమో బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని చిందిస్తే మాత్రం ఇక్కడ పంట పొలాలు పండుతాయని చెప్తాడు. మరి ఆయన కూడా ఓ పెద్ద రైతే కదా. ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్లు ఆయన ఎన్ని క్వింటాల పంట ధాన్యం పండించిండు, ఎవల రక్తం చిమ్మి పండించిండు ఆనాడు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. 117 కాదు, 07 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ కొడంగల్లో నువ్వు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకుడు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్, హైదరాబాద్.